ముందుగా సుఖాసన్ సుఖాసన్ రెండు చేతులు చిన్ ముద్ర స్ట్రైట్ యువర్ స్పైనల్ కార్డ్ క్లోజ్ యువర్ ఐస్ నడుం కొంచెం స్ట్రైట్ స్లోగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ డీప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ నడుం కొంచెం స్ట్రైట్ అగైన్ స్ట్రైట్ 6 5 close your lips 4 3 నడుం కొంచెం స్ట్రైట్ 2 1 నమస్కార పోర్చర్ డీప్ బ్రీత్ ఇన్ Again, deep breath in. Last time. రఫ్ అవర్ హ్యాండ్స్ రెండు చేతులు ఫాస్ట్గా ఇంకొంచెం ఫాస్ట్గా 6 రెండు చేతుల మధ్య వేడి పుట్టేంతగా ఇంకా ఫాస్ట్గా 5 4 3 2 1 టచ్ యువర్ ఐస్ రిలాక్స్ వజ్రాసన్ రెండు కాళ్ళు బటక్స్ కిందకి వజ్రాసన్ నెక్ రొటేషన్ ఫుల్ రొటేషన్ స్లోగా పైకి బ్రీత్ ఇన్ కింద బ్రీత్ అవుట్ 6 5 4 3 2 1 reverse opposite side neck rotation 6 5 4 3 2 1 రిలాక్స్ రెండు మోకాళ్ళు దూరంగా రెండు అరచేతులు గ్రౌండ్ టచ్ చేస్తూ మాండుకాసన్ రెండు మోకాళ్ళు దూరంగా ఫోర్స్గా బ్రీత్ అవుట్ 3 2 1 రిలాక్స్ సేమ్ ఎక్సర్సైజ్ నాలిక బయట ఉంచి 6 5 కంటిన్యూ ఫోర్స్గా బ్రీత్ అవుట్ 4 ఇంకా ఫోర్స్గా 3 2 1 రిలాక్స్ ఐ ఎక్సర్సైజ్ జస్ట్ బ్లింకింగ్ ఫాస్ట్గా ఓపెన్ క్లోజ్ కళ్ళు ఎంత వీలైతే అంత ఫాస్ట్గా పూర్తిగా ఓపెన్ క్లోజ్ బ్లింకింగ్ కొంచెం ఫాస్ట్గా 10 9 8 7 కొంచెం ఫాస్ట్గా 6 5 4 3 2 1 రిలాక్స్ రెండు చేతులు మోకాళ్ళ మీద ఉంచుతూ కపాలభాతి ఫోర్స్గా బ్రీత్ అవుట్ కపాలభాతి ఇంకొంచెం ఫోర్స్గా బ్రీత్ అవుట్ తల ముందుకి వెనక్కి కదలకూడదు తల స్టిఫ్గా ఉంచాలి 6 5 తల కదలకూడదు 4 3 2 1 రిలాక్స్ రెండు చేతులు మళ్ళీ గ్రౌండ్ టచ్ చేస్తూ ఇంకొకసారి లాస్ట్ టైం సింహాసన్ నాలుక బయట ఉంచుతూ ఫోర్స్గా బ్రీత్ అవుట్
5, 4, 3, 2, 1. Relax. లాస్ట్ టైం కపాలభాతి, నడు స్ట్రైట్గా. వజ్రాసనం ఇబ్బంది అనిపిస్తే సుఖాసన్. నడు స్ట్రైట్గా, రెండు మోకాళ్ళు దూరంగా. కపాలభాతి స్టార్ట్. కంటిన్యూ. క్లోజ్ యువర్ ఐస్. కపాలభాతి చేసేటప్పుడు కళ్ళు తెరవద్దు. కొంచెం ఫోర్స్గా బ్రీత్ అవుట్. కంటిన్యూ. 20, 19. కొంచెం ఫోర్స్గా బ్రీత్ అవుట్. 18, 17. కళ్ళు తెరవకూడదు. 16, 15. తల ముందుకి వెనక్కి కలపొద్దు. 14, 13. ఫోర్స్గా బ్రీత్ అవుట్. 12, 11, 10, 9, 8, 7. కళ్ళు తెరవకూడదు. 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్. లెగ్స్ రిలాక్స్. స్థితిలో దండాసన్. కాలు చాపు కూర్చుని. యాంకిల్స్ రిలాక్స్. లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసి కాలి మడం ఎంత వీలైతే అంత బాడీ సెంటర్కి టచ్ చేస్తూ ఈ కాలి మడాన్ని ఎంత వీలైతే అంత యానస్ పాయింట్కి దగ్గరగా తీసుకెళ్తూ కిందన్న మోకాలు స్ట్రైట్గా, రెండు చేతులు పైకి, నడుము స్ట్రైట్గా, ఇంకొంచెం స్ట్రైట్, నడుము ఇంకా స్ట్రైట్. కింద బ్రీత్ అవుట్, పైకి బ్రీత్ ఇన్, ఫోర్స్గా బ్రీత్ అవుట్, పైకి బ్రీత్ ఇన్, కింద బ్రీత్ అవుట్, పైకి బ్రీత్ ఇన్. 6, 5, 4, 3, 2, 1. Relax. Same opposite leg. కాలి మడం ఎంత వీలైతే అంత యానస్ పాయింట్కి దగ్గరగా, బాడీ సెంటర్కి దగ్గరగా తీసుకెళ్తూ రెండు చేతుల పైకి, కింద బ్రీత్ అవుట్, పైకి బ్రీత్ ఇన్, ఫోర్స్గా బ్రీత్ అవుట్, పైకి బ్రీత్ ఇన్, కింద బ్రీత్ అవుట్. 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్. కాలు మీద కాలు వేసుకోండి. లెఫ్ట్ లెగ్ పైకి, లెఫ్ట్ లెగ్ పైకి ఉంచుతూ రెండు చేతులతో కాలి పాదం పట్టుకుని, లెఫ్ట్ లెగ్ పాదం పట్టుకుంటూ కాలి బొటన్ వేలు చెవికి టచ్ అవ్వడానికి ట్రై చేయండి. జస్ట్ ఎక్సైజ్. పైకి కిందకి, ఈ పాదం ఎంత వీలైతే అంత పైకి. వీలైతే చెవికి టచ్ అవ్వడానికి ట్రై చేయండి. కాలి బొటన్ వేలు చెవికి టచ్ అవ్వడానికి ట్రై చేయాలి. 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్. సేమ్ ఆపోజిట్ లెగ్. రైట్ లెగ్ కొంచెం పైకి, రెండు చేతులతో పాదం పట్టుకుని నెమ్మదిగా ఈ బొటన్ వేలి చెవికి టచ్ అవ్వడానికి ట్రై చేయాలి. 6, 5. ఎంత వీలైతే అంత ట్రై చేయండి. 4, 3, 2, 1. రిలాక్స్. లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసి ఈ కాలి మడం బాడీ సెంటర్కి టచ్ అయింది. మహాముద్ర. మహాముద్ర. రెండు చేతుల పైకి, జస్ట్ డౌన్. రెండు చేతులతో పాదం పట్టుకుని అలా ఉంచండి. మోకాలు స్ట్రైట్గా. మోకాలు స్ట్రైట్ అవ్వలేని వాళ్ళు మోకాలు బెండ్ చేసైనా పాదం పట్టుకోండి. మోకాలు స్ట్రైట్ అవ్వకపోతే బెండ్ చేసైనా పట్టుకోండి మోకాలు. వీలైతే మోకాలు స్ట్రైట్గా ఇలా పట్టుకున్న తర్వాత స్లోగా బ్రీత్ ఇన్. బ్రీత్ ఇన్ చేసి గాలి బంధించండి తల కిందకి. గాలి పీల్చి బంధించండి. 3, 2, 1. బ్రీత్ అవుట్. అగైన్ డీప్ బ్రీత్ ఇన్. గాలి బంధించి తల లోపలికి. 3,
2 1 బ్రీత్ అవుట్ చేస్తూ గాలి బంధించండి. బ్రీత్ అవుట్ చేసే కూడా గాలి బంధించి పొట్ట లోపలికి తల లోపలికి. ఇంకొకసారి లాస్ట్ రౌండ్. గాలి పీల్చి బంధించండి. డీప్ బ్రీత్ ఇన్. గాలి బంధించి ఉన్నంతసేపు తల లోపలికి, ఇంకొంచెం లోపలికి. బ్రీత్ అవుట్. లాస్ట్ టైం డీప్ బ్రీత్ అవుట్. గాలి బంధించి ఉన్నంతసేపు పొట్ట లోపలికి తల లోపలికి. 6 5 4 3 2 1 రిలాక్స్. మహాముద్ర రిలాక్స్. సేమ్ ఆపోజిట్ సైడ్. మహాముద్రలో ముఖ్యమైనది కాలి మడం యానస్ మజిల్కి ఎంత వీలైతే అంత సెంటర్కి టచ్ అవ్వాలి. మన బాడీ సెంటర్కి టచ్ చేస్తూ ఈ రెండు చేతులతో పాదాన్ని పట్టుకోండి. మోకాలు వంచైనా పట్టుకోండి, స్ట్రైట్గా రాలేని వాళ్ళు. పట్టుకున్న తర్వాత వీలైతే మోకాలు స్ట్రైట్గా, లేదనుకుంటే అలాగైనా ఉంచండి. రెండు చేతులతో పాదం పట్టుకోండి. డీప్ బ్రీత్ ఇన్. తల ఎంత వీలైతే అంత లోపలికి గాలి బంధించి ఉంచండి. 3 2 1 బ్రీత్ అవుట్. బ్రీత్ అవుట్లో కూడా గాలి బంధించాలి. పొట్ట లోపలికి 3, తల కొంచెం లోపలికి 2 1 డీప్ బ్రీత్ ఇన్. గాలి బంధించాలి. తల కొంచెం లోపలికి 6 5 4 3 2 1 బ్రీత్ అవుట్. బ్రీత్ అవుట్ చేసి గాలి బంధించండి. 6 5 4 3 2 1 బ్రీత్ ఇన్. లాస్ట్ రౌండ్. గాలి పీల్చండి. మహాముద్ర. గాలి పీల్చి బంధించాలి. బంధించి ఉన్నంతసేపు తల లోపలికి 6 జలాంధర బంధం తల లోపలికి 5 4 3 2 1 లాస్ట్ టైం డీప్ బ్రీత్ అవుట్. గాలి బంధించి ఉన్నంతసేపు పొట్ట లోపలికి తల లోపలికి 6 పొట్టం కొంచెం లోపలికి 5 4 3 2 1 రిలాక్స్. హ్యాండ్స్ రిలాక్స్, లెగ్స్ రిలాక్స్. మహాముద్ర రిలాక్స్. అకర్ణ ధనురాసన్. కాలు మీద కాలు వేసుకోండి. అకర్ణ ధనురాసన్. ధనుస్ అంటే ఇలా ఒక విల్లును పట్టుకుని బాణాన్ని ఇలా లాగి ఉంచే పోర్చర్. ఈ విధంగా విల్లు మీ కాళ్ళని పట్టుకోండి. ఇలా బాణాన్ని మోచి ఎంత వీలైతే అంత వెనక్కి. ఇప్పుడు మీ బాణం మీ లెఫ్ట్ లెగ్ని బాణం లాగా గట్టిగా పట్టుకుని స్లోగా చెవికి టచ్ అవ్వడానికి ట్రై చేయాలి. 6 అకర్ణ ధనురాసన్. 5 4 ట్రై చేయండి. 3 2 1 రిలాక్స్. రిలాక్స్. ఆపోజిట్ లెగ్. అకర్ణ ధనురాసన్. ఆ పోర్చర్ ఇలా రావాలి. మీరు ఎంత వీలైతే అంతే. విల్లు మీ కింద ఉన్న కాలుని విల్లులాగా పట్టుకుంటూ, పైన ఉన్న కాలుని బాణంలాగా పట్టుకుంటూ గట్టిగా లాగడానికి ట్రై చేయండి. ఈ మోచే ఎంత వీలైతే అంత వెనక్కి వెళ్ళాలి. ఓకే, స్టార్ట్. 6 5 4 3 2 1 రిలాక్స్. ఇంకొక రౌండ్ చేద్దాం. లాస్ట్ రౌండ్. అకర్ణ ధనురాసన్. ఇంకొకసారి లాస్ట్ టైం. ఎంత వీలైతే అంత ట్రై చేయండి. జస్ట్ మీ పాదం గాల్లో ఉంటే చాలు. జస్ట్ అలా లిఫ్ట్ చేసి ఉన్నా చాలు. కింద ఉన్న కాలు పట్టుకోండి. ఈ చేత్తో బొటన వేలు పట్టుకోండి. ఓన్లీ బొటన వేలు పట్టుకుంటే రాలేని వాళ్ళు పాదం అంతా పట్టుకోండి స్టార్టింగ్లో. ఓకే, పట్టుకుని అకర్ణ ధనురాసన్. లాస్ట్ టైం. ఎంత వీలైతే అంత పాదాన్ని చెవి వైపు తీసుకెళ్తూ కంటిన్యూ. 10 9 8 7 6 5 4 3 2 1 రిలాక్స్. లెగ్స్ రిలాక్స్.
సేమ్ ఎక్సెల్ లాస్ట్ టైం ఆపోజిట్ సైడ్. రైట్ లెగ్ పైకి, లెఫ్ట్ లెగ్ కిందకి. కింద ఉన్న కాలు పట్టుకుంటూ ట్రై చేయండి. జస్ట్ ఇలా పట్టుకోండి, లేదంటే అస్సలు అవ్వలేని వాళ్ళు ఇలా పట్టుకున్నా చాలు. ఇది కూడా ఆసనమే. ఇలా ఉంచండి. మిగిలిన వాళ్ళు కాలు పైకి లేపడానికి ట్రై చేయాలి. ఈ పాదం ఎంత వీలైతే అంత చెవి వైపుకి తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. ఓకే, స్టార్ట్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Relax. Hands relax, legs relax. Complete relax. చేతులు గ్రౌండ్ టచ్ అవ్వకుండా స్టాండింగ్ పోర్చర్. ఆ కాలు ఎంత వీలైతే అంత ముందుకి. రెండు అరిపాదాలు పూర్తిగా గ్రౌండ్ టచ్ అవ్వాలి. వెనకున్న పాదం పైకి లిఫ్ట్ చేయొద్దు. పూర్తిగా అరికాలు గ్రౌండ్ టచ్ చేయండి. రెండు పాదాలు ఒకే లైన్లో ఉంచాలి. హిప్ రొటేషన్, హిప్ రొటేషన్. రివర్స్, కాళ్ళు అలాగే ఉంచండి. ఆపోజిట్ సైడ్ జస్ట్ బ్యాలెన్స్ అలా ఉంచుతూ తిప్పడానికి ట్రై చేయండి. ఓకే, రిలాక్స్. లెగ్స్ చేంజ్. వెనకున్న కాలు ముందుకి. రెండు పాదాలు ఒకే లైన్లో ఉంచుతూ హిప్ రొటేషన్. ఎలా వీలైతే అలా తిప్పండి. మొత్తం జాయింట్స్ అన్నీ టర్న్ అవుతాయి. బ్యాలెన్స్ ట్రై చేయాలి. సేమ్ ఆపోజిట్ సైడ్. రిలాక్స్. సేమ్ లెగ్స్ చేంజ్. మళ్ళీ సేమ్ రిపీట్. రెండు కాళ్ళ మధ్య 1 feet డిస్టెన్స్ ఉంచాలి. రెండు చేతులు పైకి, మా చేతులు స్ట్రైట్గా. కింద బ్రీత్ అవుట్, పైకి బ్రీత్ ఇన్. బ్యాలెన్స్ ట్రై చేయాలి. రెండు కాళ్ళు ఒకే లైన్లో ఉంచాలి. కింద బ్రీత్ అవుట్, పైకి బ్రీత్ ఇన్. 6, 5, 4. మోకాళ్ళు ఉంచేయద్దు. 3. రెండు మోకాళ్ళు స్ట్రైట్గా. 2, 1. రిలాక్స్. లెగ్స్ చేంజ్. వెనుకున్న కాలు ముందుకి. సేమ్ ఎక్సర్సైజ్ రిపీట్. రెండు చేతులు పైకి, మోకాళ్ళు ఉంచొద్దు. కింద బ్రీత్ అవుట్, పైకి బ్రీత్ ఇన్. కింద డీప్ బ్రీత్ అవుట్. 6, 5, 4, 3. మోకాళ్ళు ఉంచకూడదు. 2. బ్యాలెన్స్ ట్రై చేయాలి. 1. రిలాక్స్. లెగ్స్ చేంజ్. ఇంకొకసారి లాస్ట్ రౌండ్. కొద్దిసేపు అలా ఉంచడానికి ట్రై చేద్దాం. రెండు చేతులు పైకి, జస్ట్ డౌన్. ఇంక పైకి లేకొద్దు. మోకాలు స్ట్రైట్గా ఉంచుతూ చేతులు గ్రౌండ్ టచ్ చేయండి. ఇంకా బాగా చేయగలిగితే చేతులు పాదాన్ని పట్టుకోండి. మోకాలు స్ట్రైట్గా. 6. రెండు మోకాళ్ళు స్ట్రైట్గా. 5. తల ఎంత వీలైతే అంత లోపలికి. 4. లిప్స్ ఓపెన్ చేయకూడదు. 3, 2. మోకాళ్ళు స్ట్రైట్గా. 1. రిలాక్స్. సేమ్ ఆపోజిట్ సైడ్. బాడీకి పూర్తిగా షేప్ వర్క్ వస్తుంది. మజిల్స్ అన్నీ యాక్టివ్ అవుతాయి. మోకాళ్ళకి మంచిది. మోకాళ్ళకి మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. రెండు కాళ్ళు ఒకే లైన్లో ఉంచాలి. సేమ్ రిపీట్. లాస్ట్ టైం. డౌన్. అరిచేతులు పూర్తిగా గ్రౌండ్ టచ్ చేయాలి. పాదం పట్టుకున్నా పర్వాలేదు. మోకాలు స్ట్రైట్గా. 6. మోకాలు స్ట్రైట్గా. 5, 4, 3, 2, 1. రిలాక్స్. రెండు కాళ్ళు కొంచెం దూరం.
అర్ధకటి చక్రాసన్, రెండు చేతులు ఏదో ఒక వైపు టర్న్ అయ్యి అలా ఉంచండి, కొద్దిసేపు ఉంచండి. ఇంకా అటువైపే తిరగాలి. ఇంకొంచెం టర్న్ అవ్వండి, అరికాలు తిరిగిపోకుండా ఇంకొంచెం టర్న్. అర్ధకటి చక్రాసన్, ఇంకా టర్న్ అవ్వాలి. 6, ఇంకా అటువైపే. 5, 4, 3, 2, 1, రిలాక్స్. సేమ్ ఆపోజిట్ సైడ్. లాస్ట్ టైం. బాగా ట్విస్ట్ అవ్వాలి, అరికాలు తిరిగిపోకూడదు. అరికాళ్ళు అలా ఫిక్స్ చేసి ఉంచండి, పూర్తిగా టర్న్ అవ్వాలి. ఇంకొంచెం, ఇంకా తిరగలరు. 6, ఇంకొంచెం టర్న్ చేయాలి. 5, 4, 3, 2, 1, రిలాక్స్. రెండు కాళ్ళు ఎంత వీలైతే అంత దూరంగా, ఇంకా దూరంగా, ఇంకొంచెం దూరంగా. రెండు చేతిలో నమస్కార పోర్చర్. లెఫ్ట్ లెగ్ పాదం టర్న్ చేస్తూ, లెఫ్ట్ సైడ్ టర్న్ అవుతూ, కొంచెం వెనక్కి మోకాలు బెండ్ చేయండి. లెఫ్ట్ లెగ్ మోకాలు బెండ్ చేస్తూ వీరభద్రాసన్. 6, 5, 4, 3, 2, 1, రిలాక్స్. సేమ్ ఆపోజిట్ సైడ్. ఈ మోకాలు ఎంత వీలైతే అంత బెండ్ చేస్తూ, రైట్ లెగ్ బాగా బెండ్ చేస్తూ డౌన్, కొంచెం కిందకి. 6, 5, 4, 3, 2, 1, రిలాక్స్. లాస్ట్ రౌండ్ సేమ్ ఎక్సర్సైజ్ రిపీట్. వీరభద్రాసన్. ఈ మోకాలు ఎంత వీలైతే అంత బాగా బెండ్ చేయండి. లెఫ్ట్ సైడ్ బెండ్ చేస్తూ, చేతుల పైకి నమస్కార పోర్చర్. ఎంత వీలైతే అంత వెనక్కి వంగడానికి ట్రై చేయండి, కొంచెం బెండ్ చేయాలి. 10, వీరభద్రాసన్. క్లోజ్ యువర్ లిప్స్. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, రిలాక్స్. సేమ్ ఆపోజిట్ సైడ్. లాస్ట్ టైం. ఆపోజిట్ సైడ్ లాస్ట్ టైం. వీరభద్రాసన్. బ్యాక్ బెండ్. ఇంకొంచెం వంగాలి, ఇంకా వంగాలి. 6, 5, 4, 3, 2, 1, రిలాక్స్. కంప్లీట్ రిలాక్స్. లెగ్స్ రిలాక్స్. స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. జస్ట్ స్టమక్ ఎక్సర్సైజ్. పొట్ట ఎంత వీలైతే అంత ఫాస్ట్గా కలపండి. పొట్ట ఎంత వీలైతే అంత లోపలికి బయటికి. 3, 2, 1, రిలాక్స్. సేమ్ ఎక్సర్సైజ్. గాలి పీల్చి బంధించి, గాలి పీల్చి బంధించి పొట్ట కదపడానికి ట్రై చేయండి. 6, 5, 4, 3, 2, 1, రిలాక్స్. లాస్ట్ టైం. గాలి పీల్చి బంధించి లాస్ట్ టైం మ్యాక్సిమం టైం పొట్ట కదపండి. మీరు ఎంతసేపు బంధించగలరో అంత సమయం పొట్ట కదపాలి. కొంచెం ఫాస్ట్గా, ఇంకా ఫాస్ట్గా. మీరు ఎంతసేపు గాలి బంధించగలరో అంతసేపు పొట్ట కదపండి. కొంచెం కదపాలి, ఇంకా కదపాలి. ఇంక చేయలేకపోతే రిలాక్స్. అయిపోయిన వాళ్ళు జస్ట్ స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రిలాక్స్. సూర్య నమస్కారాలు 12 రౌండ్స్. 12 రౌండ్ చేయడానికి ట్రై చేయాలి. ఇబ్బంది అనిపిస్తే మధ్యలో ఒక్క రౌండ్ ఆగండి. రెండు కాళ్ళు మ్యాట్ ముందుకి, రెండు కాళ్ళు దగ్గరికి. ఫస్ట్ రౌండ్ ఈజీగా ప్రణవాసన్, హస్త ఉత్తానాసన్, పాదహస్తాసన్, అశ్వ సంచలనాసన్, పర్వతాసన్, శశాంకాసన్, అష్టాంగాసన్, భుజంగాసన్,
पर्वतासन, अश्व संचलनासन, पादहस्तासन, हस्त उत्तानासन, प्रणवासन। सेकेंड राउंड, हस्त उत्तानासन, पादहस्तासन, अश्व संचलनासन, पर्वतासन, शशांकासन, अष्टांगासन, भुजंगासन, पर्वतासन, अश्व संचलनासन, पादहस्तासन, हस्त उत्तानासन, प्रणवासन। थर्ड राउंड, ब्रीथ इन ब्रीथ आउट। ब्रीथ इन చేస్తూ హస్త ఉత్తానాసన్, బ్రీత్ అవుట్ చేస్తూ పాదహస్తాసన్, బ్రీత్ ఇన్ చేస్తూ లెఫ్ట్ లెగ్ బ్యాక్, బ్రీత్ అవుట్ చేస్తూ పర్వతాసన్, బ్రీత్ ఇన్ చేస్తూ శశాంకాసన్, బ్రీత్ అవుట్ చేస్తూ అష్టాంగాసన్, బ్రీత్ ఇన్ చేస్తూ భుజంగాసన్, బ్రీత్ అవుట్ చేస్తూ పర్వతాసన్, బ్రీత్ ఇన్ చేస్తూ అశ్వ సంచలనాసన్, బ్రీత్ అవుట్ చేస్తూ పాదహస్తాసన్, బ్రీత్ ఇన్ చేస్తూ హస్త ఉత్తానాసన్, బ్రీత్ అవుట్ చేస్తూ ప్రణవాసన్। ఫోర్త్ రౌండ్, బీజాక్షరాలు। హస్త ఉత్తానాసన్, हरम हरम, पादहस्तासन हरें हरें, अश्व संचलनासन हरों हरों, पर्वतासन हरां हरां, शशांकासन हरों हरों, अष्टांगासन हर हर, भुजंगासन हरम हरम, पर्वतासन हरें हरें, अश्व संचलनासन हरों हरों, पादहस्तासन हरां हरां, हस्त उत्तानासन हरों हरों, प्रणवासन हर हर। फिफ्थ राउंड, मंत्राल। हस्त उत्तानासन, मित्राय नमः मित्राय नमः, पादहस्तासन, रवये नमः रवये नमः, अश्व संचलनासन, सूर्याय नमः सूर्याय नमः, पर्वतासन, भानवे नमः भानवे नमः, शशांकासन, खगाय नमः खगाय नमः, अष्टांगासन, पूष्णे नमः पूष्णे नमः, भुजंगासन, हिरण्यगर्भाय नमः हिरण्यगर्भाय नमः, पर्वतासन, मरीचे नमः मरीचये नमः, अश्व संचलनासन, आदित्याय नमः आदित्याय नमः, पादहस्तासन, सवित्रे नमः सवित्रे नमः, हस्त उत्तानासन, अर्काय नमः अर्काय नमः, प्रणवासन, भास्कराय नमः भास्कराय नमः। सिक्स्थ राउंड, हस्त उत्तानासन, पादहस्तासन, अश्व संचलनासन, पर्वतासन, शशांकासन, अष्टांगासन, भुजंगासन, पर्वतासन, अश्व संचलनासन, पादहस्तासन, हस्त उत्तानासन, प्रणवासन। सेवेंथ राउंड, हस्त उत्तानासन, पादहस्तासन, अश्व संचलनासन, पर्वतासन, शशांकासन, अष्टांगासन, भुजंगासन, पर्वतासन, अश्व संचलनासन, पादहस्तासन, हस्त उत्तानासन, प्रणवासन। एथ राउंड, क्लोज योर ఐస్, కళ్ళు మూసుకొని ట్రై చేయండి। కళ్ళు మూసుకొని సూర్య నమస్కారాలు। హస్త ఉత్తానాసన్, పాదహస్తాసన్, అశ్వ సంచలనాసన్, పర్వతాసన్, శశాంకాసన్, అష్టాంగాసన్, భుజంగాసన్, పర్వతాసన్, అశ్వ సంచలనాసన్, పాదహస్తాసన్, హస్త ఉత్తానాసన్, ప్రణవాసన్। ఇబ్బంది అనిపిస్తే ఒక రౌండ్ ఆగండి। నైన్త్ రౌండ్ కొంచెం ఫాస్ట్గా। హస్త ఉత్తానాసన్, పాదహస్తాసన్, అశ్వ సంచలనాసన్, పర్వతాసన్, శశాంకాసన్, అష్టాంగాసన్, భుజంగాసన్, పర్వతాసన్, అశ్వ సంచలనాసన్, పాదహస్తాసన్,
Hasta Uttanasana, Pranavasana. Last 3 rounds. Hasta Uttanasana, Pada Hastasana, Asva Sanchalnasana, Parvatasana, Sasangasana, Ashtangasana, Bhujangasana, Parvatasana, Asva Sanchalnasana, Padahastasana, Hasta Uttanasana, Pranavasana. 11th round. Hasta Uttanasana, Padahastasana, Asva Sanchalnasana, Parvatasana, Sasangasana, Ashtangasana, Bhujangasana, Parvatasana, Asva Sanchalnasana, Padahastasana, Hasta Uttanasana, Pranavasana. Last round. Hasta Uttanasana, Padahastasana, Asva Sanchalnasana, Parvatasana, Sasangasana, Ashtangasana, Bhujangasana, Parvatasana, Asva Sanchalnasana, Padahastasana, Hasta Uttanasana, Pranavasana. Complete relax. Amrutasana. Purti Visranti. Amrutasana. Complete relax. పూర్తి విశ్రాంతి. మ్యాట్ మీద పూర్తిగా పడుకోవాలి. 2 కాళ్ళు కొంచెం దూరం, 2 చేతులు కొంచెం దూరం. క్లోజ్ యువర్ లిప్స్. స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. Deep breathe in, breathe out. Slowly breathe in, breathe out. Reverse counting. Numbers reverse lo count cheyandi. 10 to 1. Okay, start. లిప్స్ ఓపెన్ చేయొద్దు, లోపలే లెక్కేయాలి. 10 to 1 కంటిన్యూ. లిప్స్ ఓపెన్ చేయకూడదు. రిలాక్స్. సేమ్ ఎక్సైజ్. మీ నంబర్స్ మీ లోపల మీకు కనిపించాలి. విజువలైజేషన్ చేస్తూ 10 to 1 కంటిన్యూ. మీ నెంబర్స్ని మీరు అబ్జర్వ్ చేస్తూ లోపల లిప్స్ ఓపెన్ చేయొద్దు. రిలాక్స్. సేమ్ ఎక్సైజ్. 20 to 1 కంటిన్యూ. లిప్స్ ఓపెన్ చేయొద్దు. లాస్ట్ టైం 100 to 1. 100 to 1 కరెక్ట్గా చేయాలి. లాస్ట్ టైం స్టార్ట్. కంటిన్యూ. మీ నెంబర్స్ మీకు కనిపించాలి, డిస్ప్లే అవ్వాలి. లిప్స్ ఓపెన్ చేయొద్దు. మధ్యలో మర్చిపోకూడదు. వేరే ఆలోచన ఏమి రానివద్దు. నెంబర్స్ మీదే ఫోకస్ చేయాలి.
మధ్యలో ఎక్కడైనా కన్ఫ్యూజ్ అయిపోతే 50 నుంచి స్టార్ట్ చేయండి. నెంబర్స్ మర్చిపోయిన వాళ్ళు 52 కంటిన్యూ, 52 1. మీ నెంబర్స్ మీకు కనిపించాలి. రిలాక్స్. ఇంకా చేస్తూ ఉంటే కనుక కొంచెం ఫాస్ట్గా, స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. జస్ట్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రెండు చేతులు తల కిందకి, రెండు చేతులు తల కిందకి, రెండు కాళ్ళు దగ్గరికి, మోకాలు స్ట్రైట్గా. ఉత్తాన పాదాసన్. రెండు కాళ్ళు కొంచెం పైకి. అప్. 6 5 4 3 2 1. రిలాక్స్. కింద పొట్ట తగ్గడానికి ఉత్తాన పాదాసన్. నడుము యొక్క స్ట్రెంగ్త్ పెరుగుతుంది. రెండు కాళ్ళు చేయలేని వాళ్ళు, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు సింగిల్ లెగ్. మిగిలిన వాళ్ళు రెండు కాళ్ళు ఒకేసారి. ఏ ఇబ్బంది లేని వాళ్ళు రెండు కాళ్ళు ఒకేసారి. అప్. 10 9 8 7 6 5 4 3 2 1. రిలాక్స్. ఒక్క అడుగు పైకి లేపి అలా ఉంచాలి. ఇంకొకసారి చేద్దాం. సింగిల్ లెగ్ చేస్తున్న వాళ్ళు ఆపోజిట్ లెగ్. ఇంకొకసారి సేమ్ ఎక్సర్సైజ్ రిపీట్. అప్. పాదాలు ముందు ప్రెజర్, మోకాలు స్ట్రైట్గా. 10 9 8 7 6 5 4 3 2 1. రిలాక్స్. హ్యాండ్స్ రిలాక్స్. స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రెండు కాళ్ళు పూర్తిగా పైకి, బటక్స్ కూడా పైకి. వీలైతే బటక్స్ పైకి లేపలేని వాళ్ళు కాళ్ళు ఒకటే 90 degrees. వీలైతే బటక్స్ పైకి లేపండి. విపరీత కరణి. 6 5 4 3 2 1. నెమ్మదిగా రిలాక్స్. స్లోగా దించాలి. దించేటప్పుడు సేమ్ రిపీట్. విపరీత కారణి, విపరీత కారణి. సేమ్ ఎక్సర్సైజ్ రిపీట్. అప్. రెండు కాళ్ళు పూర్తిగా పైకి. వీలైతే బటక్స్ కూడా పైకి లేపాలి. రెండు చేతులు సపోర్ట్ బాగా తీసుకుంటూ మోకాలు స్ట్రైట్గా. విపరీత కరణి. 10 9 8 7 6 5 4 3 2 1. దించేటప్పుడు స్లోగా దించాలి. రిలాక్స్. రెండు చేతులు తల కిందకి. ఉత్తాన పాదాసన్. ఉత్తాన పాదాసన్. ఉత్తాన అంటే పైకి, పాద అంటే కాళ్ళు. కాళ్ళు పైకి లేపించేది. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఓన్లీ సింగిల్ లెగ్గే ట్రై చేయండి. ఓకే. అప్. రెండు కాళ్ళు పైకి. ఉత్తాన పాదాసన్. 20 19 18 17. ఉంచడానికి ట్రై చేయాలి. 16 15. మోకాలు స్ట్రైట్గా. 14 13 12 11 10 9 8 7 6 5 4 3 2 1. రిలాక్స్. లాస్ట్ టైం సింగిల్ లెగ్ చేస్తున్న వాళ్ళు ఆపోజిట్ లెగ్.
లాస్ట్ టైం ఉత్తాన పాదాసన్ స్టార్ట్. అప్, రెండు కాళ్ళు ఒక్క అడుగు పైకి లేపాలి, రెండు చేతులు తల కిందే ఉంచండి. అప్, 20, 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10. దించేసిన వాళ్ళు ఇంకొకసారి లాస్ట్ టైం కంటిన్యూ ఉంచడానికి ట్రై చేయాలి. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్, హ్యాండ్స్ రిలాక్స్. స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. విపరీత కరణి. లాస్ట్ టైం రెండు కాళ్ళు ఎంత వీలైతే అంత పైకి, బటక్స్ పైకి లేపడానికి ట్రై చేయాలి. మోకాలు స్ట్రైట్గా, బాడీ వి షేప్లో ఉంచండి, పూర్తిగా స్ట్రైట్ అవసరం లేదు. విపరీత కరణి. కంటిన్యూ. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Relax. Complete relax. Legs relax, hands relax. Reverse posture. Reverse posture. బార్లో పడుకోండి, బార్లో పడుకోవాలి. స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మకరాసన్. ఒక చెయ్యి మీద ఒక చెయ్యి ఉంచుతూ, చేతుల మీద ఫోర్ హెడ్ ఉంచుతూ మకరాసన్. స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మకరాసన్. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నడుము పూర్తిగా రిలాక్స్ అవుతుంది, బ్యాక్ పెయిన్ తగ్గుతుంది, పొట్ట తగ్గుతుంది. బ్రీత్ ఫుల్గా తీసుకోవాలి. హ్యాండ్స్ రిలాక్స్, లెగ్స్ రిలాక్స్. రెండు చేతులు చెస్ట్ పక్కన. భుజంగాసన్. అప్, డౌన్. పైకి బ్రీత్ ఇన్, కింద బ్రీత్ అవుట్. కంటిన్యూ ఎక్సేల్. 6, down. 5, down. 4, down. 3, down. 2, down. 1, down. Relax. Hands relax.
చతురంగ దండాసన్, ఫ్లాంక్ పోర్చర్, కాలు వేలితో పుష్ చేస్తూ హ్యాండ్ సపోర్ట్ బలంగా తీసుకుంటూ బటక్స్ ఈక్వల్గా పైకి, బాడీ అంతా ఈక్వల్గా. 6 5 4 3 2 1 రిలాక్స్. Again same repeat. Flank porcher up, ఈక్వల్గా పైకి లేపాలి. 6 5 4, బటక్స్ ఎక్కువ పైకి లేపొద్దు. 3 2 1 రిలాక్స్. ఫ్లాంక్ పోర్చర్ సింగిల్ లెగ్. సింగిల్ లెగ్ చేయలేని వాళ్ళు రెండు కాళ్ళు, సింగిల్ లెగ్, రెండు చేతులు బలంగా సపోర్ట్ తీసుకుంటూ చతురంగ దండాసన్, ఒక కాలు పైకి లేపాలి. 6 5 4 3 2 1 రిలాక్స్. సింగిల్ లెగ్ చేయలేని వాళ్ళు రెండు కాళ్ళు కిందే ఉంచి చేయండి. సేమ్ రిపీట్ ఆపోజిట్ లెగ్. ఫ్లాంక్ పోర్చర్ సింగిల్ లెగ్ up, 6 5 4 3 2 1 relax. Slowగా breathe in, breathe out. ఫ్లాంక్ పోర్చర్ రెండు కాళ్ళు కొంచెం దూరం, సింగిల్ హ్యాండ్ ట్రై చేయాలి. ఫస్ట్ రైట్ హ్యాండ్ కిందకి, ఫ్లాంక్ పోర్చర్ ఒక చేయి పైకి. 6 5 4 3 2 1 రిలాక్స్. సింగిల్ హ్యాండ్ చేయలేని వాళ్ళు మామూలుగా చేయండి, రెండు చేతులు కింద ఉంచి. ఆపోజిట్ హ్యాండ్, ఫ్లాంక్ పోర్చర్ ఒక చేయి కింద గ్రౌండ్ టచ్ అవ్వాలి మో చేతితో సహా. అప్, ఓ చేయి నడుము వెనక్కి. 6 5 4 3 2 1 రిలాక్స్. లాస్ట్ టైం ఫ్లాంక్ పోర్చర్ ఇంకొకసారి చేద్దాం. స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఫ్లాంక్ పోర్చర్ లాస్ట్ టైం. నార్మల్, రెండు చేతులు కాళ్ళు కిందే ఉంచండి. చేయగలిగే వాళ్ళు ఓన్లీ అరిచేతులే గ్రౌండ్ టచ్ చేస్తూ ఫ్లాంక్ పోర్చర్, మో చేతులు గ్రౌండ్ టచ్ అవ్వకుండా చతురంగ దండాసన్. చేయలేని వాళ్ళు మామూలుగా మో చేతులు గ్రౌండ్ టచ్ చేస్తూ చేయండి. ఓకే. అప్, ఫ్లాంక్ పోర్చర్ 6 5 4 3 2 1 రిలాక్స్. కంప్లీట్ రిలాక్స్. మకరాసన్, రెండు కాళ్ళు దూరంగా ఒక చెయ్యి మీద ఒక చెయ్యి ఉంచుతూ కంప్లీట్ రిలాక్స్. స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 6 5 4 3 2 1 రిలాక్స్. సుఖాసన్, కూర్చుండిపోండి. సుఖాసన్, భస్త్రికా ప్రాణాయామ. పద్మాసన్ వేయగలిగే వాళ్ళు పద్మాసన్, వేయలేని వాళ్ళు సింగిల్ లెగ్ కాలు మీద కాలు వేసుకోండి. పద్మాసన్ వేయగలిగే వాళ్ళు పద్మాసన్. భస్త్రికా ప్రాణాయామ నడుము స్ట్రైట్గా, రెండు చేతులు చిన్ ముద్ర, నడుము స్ట్రైట్గా.
ఒకే స్ట్రోక్లో చెస్ట్కి ఫోర్స్గా బ్రీత్ ఇన్, ఒకే స్ట్రోక్లో బ్రీత్ అవుట్. కంటిన్యూ. రెండు చేతులు చిన్న ముద్ర, చేతులు కిందే ఉంచండి. క్లోజ్ యువర్ ఐస్. 6 5 4 3 2 1 రిలాక్స్. సేమ్ రిపీట్. నడుము స్ట్రైట్గా ఉంచుతూ భస్త్రికా ప్రాణాయామ. బ్రీత్ ఇన్ అయ్యాక కొద్దిసేపు గాలి బంధించండి. ఫోర్స్గా బ్రీత్ ఇన్ జస్ట్ 2 సెకండ్స్ బంధించి బ్రీత్ అవుట్. బ్రీత్ అవుట్ అయ్యాక కూడా జస్ట్ గాలి బంధించండి. కంటిన్యూ. బ్రీత్ ఇన్, కొద్దిగా బంధించి బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, కంటిన్యూ చేస్తూ ఉండండి. భస్త్రికా ప్రాణాయామ కంటిన్యూ. 20 19 18 17 చేయాలి. బ్రీత్ ఇన్ తర్వాత కొద్దిసేపు గాలి బంధించండి, 2 సెకండ్స్. బ్రీత్ అవుట్ తర్వాత కూడా 2 సెకండ్స్. 15 14 13 చెస్ట్కి ఫుల్గా చెస్ట్కి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. 12 11 చెస్ట్కి ఎక్కువ గాలి తీసుకోవాలి. 10 9 ఫోర్స్గా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. 8 7 6 5 4 3 2 1 రిలాక్స్. సింగిల్ లెగ్ చేస్తున్న వాళ్ళు లెగ్ చేంజ్. పద్మాసనం ఇబ్బంది అనిపిస్తే అది కూడా చేంజ్ చేయండి. సింగిల్ లెగ్ చేస్తున్న వాళ్ళు ఆపోజిట్ లెగ్. స్లోగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. డీప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. లాస్ట్ టైం భస్త్రికా ప్రాణాయామ. ఇంకొకసారి లాస్ట్ టైం. ఓకే, స్టార్ట్. కళ్ళు మూసుకొని కంటిన్యూ చేయండి. బ్రీత్ ఇన్, కొద్దిసేపు బంధించి బ్రీత్ అవుట్. ఒకేసారి ఒకే స్ట్రోక్లో బ్రీత్ రావాలి. బ్రీత్ అవుట్. ఒకే స్ట్రోక్లో బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. భస్త్రికా ప్రాణాయామ చాలా రకాలుగా చేయొచ్చు. ఫోర్స్గా బ్రీత్ ఇన్, గాలి బంధించి బ్రీత్ అవుట్. వెంటనే గాలి ఎక్కువసేపు బంధించొద్దు, జస్ట్ 2 సెకండ్స్. కళ్ళు మూసుకొని క్లోజ్ యువర్ ఐస్. 20. లాస్ట్ టైం భస్త్రికా ప్రాణాయామ. చెస్ట్కి పూర్తిగా 19. చెస్ట్ బాగా ఎక్స్పెండ్ అవ్వాలి ప్రతిసారి. 18. నడుము మొత్తం కదులుతూ ఉన్నా పర్వాలేదు. 17 16 15 14. ట్రై చేయాలి. లాస్ట్ టైం 13 12 11. కళ్ళు తెరవద్దు. 10 9. భస్త్రికా ప్రాణాయామ. చెస్ట్ బాగా ఎక్స్పెండ్ చేయాలి. 9 8. కళ్ళు తెరవకూడదు. 8 7. క్లోజ్ యువర్ ఐస్. 6 5 4 3 2 1 రిలాక్స్. కంప్లీట్ రిలాక్స్. కళ్ళు తెరవద్దు. క్లోజ్ యువర్ ఐస్. క్లోజ్ యువర్ లిప్స్. స్లోగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. నడు స్ట్రైట్గా. ధారణ. రెండు కనుబొమ్మల మధ్య ఫోకస్. రెండు కనుబొమ్మల మధ్య ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. ఇంకొంచెం దృష్టి నిలపాలి. రెండు కనుబొమ్మల మధ్య ఫోకస్ చేయాలి. ఇంకొంచెం ఫోకస్. 10. మీ రెండు కనుబొమ్మల మధ్య గమనించాలి. 9. బాడీ కదపొద్దు. 8. నడుము కొంచెం స్ట్రైట్. చేతులు కాళ్ళు అస్సలు కదపొద్దు. 7 6 5. దృష్టి అంతా భ్రూ మధ్య స్థానం నందు నిలిపి ఉంచాలి రెండు కనుబొమ్మల మధ్యలో. 4 3 2 1 రిలాక్స్. కళ్ళు తెరవద్దు. రెండు చేతులు నాభికి ఈక్వల్గా నమస్కార పోర్చర్. డీప్ బ్రీత్ ఇన్.
చెస్ట్కి ఈక్వల్గా. డీప్ బ్రీత్ ఇన్. 4 హెడ్కి ఈక్వల్గా. డీప్ బ్రీత్ ఇన్, లిప్స్ ఓపెన్ చేయొద్దు. రెండు చేతులు పూర్తిగా పైకి నమస్కార పోర్చర్. ఓంకారం. డీప్ బ్రీత్ ఇన్. రఫ్ 4 హ్యాండ్స్. కొంచెం ఫాస్ట్గా రఫ్ చేయాలి. 6 5 4 3 2 1. టచ్ యువర్ ఐస్. కొద్దిసేపు చేతులు అలా ఉంచండి, వెంటనే తీసేయొద్దు. కొద్దిసేపు చేతులు బాడీకి టచ్ చేసి ఉంచండి. హ్యాండ్స్ రిలాక్స్, లెగ్స్ రిలాక్స్. రిలాక్స్. యోగా అయిన వెంటనే వాటర్ తీసుకోండి ఖచ్చితంగా. డే మొత్తంలో తాగే వాటర్లో మెయిన్ బ్రేక్ఫాస్ట్ ముందు ఎంత వాటర్ తాగుతాం అనేది మెయిన్ ఇంపార్టెంట్. బ్రేక్ఫాస్ట్ వన్స్ అయిన తర్వాత ఒకేసారి ఎక్కువ వాటర్ తీసుకోవద్దు. బ్రేక్ఫాస్ట్ తీసుకున్న తర్వాత మార్నింగ్ సెషన్ లాగా ఒకేసారి 1/2 లీటర్ వాటర్ కూడా తీసుకోవద్దు. కొంచెం కొంచెంగా తీసుకోండి. ఒకేసారి ఎక్కువ వాటర్ తిన్న తర్వాత తీసుకోవడం ద్వారా మనకి ఒక్కసారి ఆ ఫ్లోటింగ్ అనేది పెరిగి మన చిన్న ప్రేగుల్లో ఉండే విటమిన్స్, మినరల్స్ ఇంకా బ్లడ్లో అబ్జర్వ్ అవ్వకుండానే వాటర్ ఫ్లోకి కిందకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. యూరిన్లో కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. విటమిన్స్, మినరల్స్ కూడా యూరిన్ ద్వారా బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల బ్రేక్ఫాస్ట్ తీసుకున్న తర్వాత నుంచి కూడా వాటర్ని ఒకేసారి ఎక్కువగా తీసుకోవద్దు. అది 10కైనా 11కైనా ఏ టైంకైనా సరే. ఎందుకంటే మనం బ్రేక్ఫాస్ట్ తీసుకున్న 2-3 గంటల తర్వాత కూడా చిన్న ప్రేగుల్లో ఇంకా వాటి యొక్క అబ్జర్వేషన్ జరుగుతూనే ఉంటుంది. అందువల్ల 11 అయినా మీరు 8 బ్రేక్ఫాస్ట్ చేసినా సరే 11-12 టైంకి కూడా ఒకేసారి ఎక్కువ నీళ్ళు తీసుకోవద్దు. కొంచెం కొంచెం ఒక్కొక్క గ్లాసే గ్లాస్కి మధ్యలో ఒక పావు గంట గ్యాప్ ఇస్తూ తీసుకోండి. అలాగే మధ్యాహ్నం కూడా ఆఫ్టర్ లంచ్ 2-3 అవర్స్ బ్రేక్ తర్వాత కూడా ఒకేసారి హెవీగా వాటర్ తీసుకోవద్దు. మార్నింగ్ తీసుకున్నట్టుగా ఒక్కొక్క గ్లాస్ మాత్రమే తీసుకోండి. నమస్తే. అందరూ యోగా చేయాలి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఆత్మీయుల ఆరోగ్యం కోసం షేర్ చేయండి.